10 ఉండే వాళ్ళకి ట్యూషన్ 3 లీటర్లు. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? ట్యూషన్ మార్చి 22. ఊళ్ళో ఏమన్నా నీటి పథకం ఏమన్నా నీరు గంటలు. నీటి గంట ఎన్నిసార్లు కొడతారు? ట్యూషన్ 3 సార్లు. ఎందుకు అది కొట్టేది నీటి గంట? ట్యూషన్ పిల్లలకు ఆరోగ్యంగా ఉండడానికి. తగినంత నీరు తాగి ఆరోగ్యంగా ఉండడానికి. మన భూమి ఎంత శాతం నీటితో ఆవరించబడి ఉంది? 71%. ఎక్కడెక్కడ నీరు దొరుకుతుంది? ట్యూషన్ కుళాయిలో, పంపులో, బోరు పంపులో. వీటికి ఎక్కడి నుంచి వస్తుంది? వీటికి ఎక్కడి నుంచి వస్తుంది? తాగే నీరు ఏది? నదుల నీరు కాకుండా సముద్రం నీరు తాగుతాం. నదుల్లో నుంచి వస్తుంది. వేస్ట్ ఎలా అవుతుంది నీరు? ఇక మోటార్ వేసి నిండి నుంచి ఆఫ్ చేసుకోకుంటే వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఎలా ఆదా చేయాలా? ట్యాంక్లో నుంచి నీరు నిండుగా అయి నుంచి ఆఫ్ చేసుకుంటే నీరు వీళ్ళ భాషలో వీళ్ళకి అడిగే వచ్చినట్టు వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ నువ్వు చెప్పురా అన్న, చెప్పురా అన్న. నీకు మామూలు మాట్లాడేకే రాదంటే అవి కూడా మాట్లాడతారు. చెప్పు, ఏం చేస్తున్నావు నువ్వు? చెప్పు వాళ్ళకి గట్టి చెప్పు. ఇక్కడ వచ్చిన ఏం వాళ్ళకి చేస్తున్నావు? మునిగేవి తేలేవి చెప్తాను. అది మునుగుతుందా తెలుతుందా? అది అది మునుగుతుందా తెలుస్తుందా? రైట్. మునికి ఏమవుతుంది? మునిగిందా? ఇది తేలుతుంది. ఆకు పెన్సిల్ ఎందుకు తేలినాయి? మాట్లాడడానికి రాదు, అయినా ఏదో ఒకటి మాట్లాడాలి. విటమిన్స్ లేదన్న, ఐటమ్స్ కనపడాలి. వాడి విటమిన్స్ చూపించప్పాలి. పువ్వుల్లో కానీ నూనెలో కలుగుతాయి. అంటే ఇవి ఆకుకూరల నూనెలో వేసి ఫ్రై చేస్తే దాంట్లో నుంచి పోషకాలు వస్తాయా? రావు, అంటే బియ్యం నీళ్ళలో కడిగితే బియ్యంలో ఉన్న సారం అంతా వెళ్ళిపోతుంది. మనకేం లేదు, బాగా పశువులకు బాగా వస్తుంది. మనకి బి విటమిన్ రాదు బియ్యం కడిగితే. అందుకని సరేసులు పెడితే ఆరోగ్యం. రైట్, చెప్పు. విటమిన్ ఏ క్యారెట్ గుడ్డుల్లో ఉంటుంది. విటమిన్ ఏ లోపిస్తే కంటి జబ్బులు వస్తాయి. విటమిన్ బి గింజలో ఉంటుంది. విటమిన్ బి లోపిస్తే పెరి అనే వ్యాధి వస్తుంది. విటమిన్ సి ఉసిరి నిమ్మలో ఉంటుంది. విటమిన్ సి లోపిస్తే పెరి వ్యాధి వస్తుంది. విటమిన్ బి గుడ్డు సూర్యుల కాంతిలో ఉంటుంది. విటమిన్ డి లోపిస్తే పిల్లలు కనలేకపోతా. విటమిన్ కే గుడ్డు బాదం ఆకుకూరలో ఉంటుంది. విటమిన్ కే లోపిస్తే రక్తం కట్టలేకపోవడం. వెరీ గుడ్. మళ్ళీ అక్కడ చెప్పు. ఎవరైనా పిలిచి మళ్ళీ యాక్టివిటీ మంగమ్మక్కని పిలిచి మరి రాండిగా ఏదో చేస్తాడంట. చెయ్యప్ప. ఆ పక్కన వైట్గా బ్రౌన్ కలర్. సరే
చెప్తారేమో తుడవండిగా. ఓకే. ఇప్పుడు ఏం చేస్తావు? నిమ్మకాయ ఉంది కదా, అంత ఉంది కదా. నిమ్మకాయతో అంటే మనం బట్టలు దిగినప్పుడు కలర్ వేసినా ఏమైనా వేసినా నిమ్మకాయ రసం ఇక అది ఉంది కదా, గోడల పైన కూడా గీస్తా అంటారు. నీట్గా వెళ్ళిపోతుంది. మ్యాజిక్ కనిపెట్టేస్తారు మనకు ఉపయోగపడేవి. నెక్స్ట్ మా మీరు ఇళ్ళల్లో వాష్ చేస్తారు కదా, వైట్ వాష్ కొట్టేటప్పుడు నువ్వు చేస్తావు ఏదో చేస్తాడు మమత గారు మీరు రాండిగా. ఫోటో కవర్ ఉంది కదా, దాన్ని టచ్ చేయి. తలలు వచ్చేటప్పుడు కవర్ చేసుకో. ఇప్పుడు వస్తుంది ఇప్పుడు ఫోటో పెట్టు. అదే 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 ఫోటో అట్లా కవర్ అవుతుంది. ఇది అది చెప్తాడు అది ఆమ్లాల క్షారాలు కనుక్కుండే అవి ఉన్నాయి సపరేట్. లిట్మస్ పేపర్లు దొరుకుతాయి. ఇది ఏ కలర్ ఉందో అడుగు. అంటే అది ఆమ్లమా క్షారం అనేది తెలుసు. సరే కూర్చుంటే బాగుంటుంది. నువ్వు దగ్గర దనా కొంచెం వెనక్కి రా దనా. రెడ్ కలర్ అయిపోతుంది ఇప్పుడు. అది రెడ్ కలర్ ఉంది కదపో. అది రెడ్ కలర్ నీలి లిట్మస్. అది సబ్బు పొడి కదా. రెడ్ లిట్మస్ సబ్బు పొడి అంటే మనకు ఒకసారి అది నూనెలా లేకుంటే ఆయిలా దాంట్లో నిమ్మకాయ తిప్పుతాను. సోప్స్ చాలు, సోప్స్ చాలు. అది మళ్ళీ ఆయిల్ ఇది అవుతుంది. సోప్స్ అండి నాన్న, సోప్స్ మళ్ళీ దాంట్లోకి అదే కూడా సబ్బులన్నీ క్షారాలు. సబ్బులు ఆ చౌటు మన్ను వేస్తారు చూడు, బట్టల మీద మిగిలిపోయిందా కారకుండా ఆ చౌటు మన్ను కూడా క్షారాలే. తీయండి. బ్లూ కలర్ రాలేదా? నిమ్మకాయ ఆడ ఆపోజిట్ అయిపోతుంది. రెండే రైట్. ఓకేనా? అంటే మనం కనిపెట్టాలి అనమాట. అది క్షారం ఏది ఆమ్లం ఏది కలుపుకోవచ్చు. 2-4 రండి. ఓకే ఓకే రైట్. నువ్వు చెప్పు నాన్న, నువ్వు ఏదో చెప్తాను. కూర్చోమ్మా. నా పేరు మౌనిష్. నేను 5వ తరగతి చదువుకుంటున్నాను. ఈ రోజుల్లో చిన్న పట్టణాలలో కూడా స్కూటర్లు, ఆటోలు, కార్లు, జీపులు, బస్సులు మొదలైన వాహనాలు ఎక్కువగా తిరుగుతున్నాయి. ఈ వాహనాలు వదిలే పొగలో కార్బన్ మోనాక్సైడ్ అనే విషం వాయువులు ఉంటుంది. ఈ వాహనాలకి వదిలే పొగలో ఉంటుంది. అది పీలిస్తే దాన్ని పీలిస్తే ప్రాణాలకి చాలా ప్రమాదకరం. ఇలాంటి పార్కులు చాలా నిర్మిస్తే వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. కాబట్టి టౌన్లలో పార్కులు ఉండాలి. కార్బన్ మోనాక్సైడ్ అదే మామూలుగా ఎప్పుడన్నా టీవీలో చూపిస్తాంటారు. అపార్ట్మెంట్లో కింద పక్క అంటుకుంటే పైన వాళ్ళు అడ్డుకుంటుంది అంతే. లోపల ఉన్న వాళ్ళు నిద్రలో వాళ్ళు అట్లా చనిపోతారు. అదేమంటే పొగ, ఆటోలో వదిలిన గ్యాస్ ఇస్తుంది, నల్ల పొగ. అది చాలాసేపు పీల్చడం చనిపోతుంది. అది కార్బన్ మోనాక్సైడ్ విషం కాదు. అందుకని చెట్లను పెంచితే అది చెట్లు పెంచితే ఆ విషయాన్ని కూడా తీసేస్తుంది. నువ్వు నాన్న ఏది పెరిస్కోప్. అది పెరిస్కోపు. దీంట్లో ఏం చేసినావు నువ్వు? అద్దాలు కదా చూడు. అది అద్దం, అది చూపించు. అద్దం చూపిస్తావు.
చెప్పు ఏం చేస్తావు? చదువుతున్నాను. నేను ఇప్పుడు పెరిస్కోప్ గురించి చెబుతున్నాను. ఒక వస్తువు మన కంటి దృష్టి కంటే కొంచెం ఎత్తులో చూడడానికి ఉపయోగించే పరికరాన్ని పెరిస్కోప్ అంటారు. ఒక్క నిమిషం. ఇక్కడ మన కంటి కంటే ఎత్తు అంటే మనం ఇక్కడ చూస్తాము, అక్కడ కనిపిస్తుంది కదా, కంటి కంటే ఎత్తు. పెరిస్కోప్ అనగా గ్రీకు పదం నుండి వచ్చింది. గ్రీకు భాషలో పెరిస్కోప్ అనగా చుట్టూ చూడటం. అట్ట, ముక్క మరియు గాజు దర్పణాలతో పెరిస్కోప్ను తయారు చేయవచ్చు. పెరిస్కోప్ను సాధారణంగా మిలిటరీ వారు సబ్మెరియన్లలోను బంకర్లలోనూ ఉపయోగిస్తారు. పెరిస్కోప్ను ఒక గొట్టం మరియు 2 దర్పణాలు ఉంటాయి. 45 డిగ్రీల కోణాలలో 2 దర్పణాలు. 45 డిగ్రీలు అంటే ఇట్లా ఇట్లా బెండ్ అయింది అనమాట, చక్కగా కాకుండా ఇట్లా బెండ్ అయింది అట్లా. 2 దర్పణాలు అమర్చి కాంతి పరావర్తనం చెందేలా చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఈడ వాళ్ళే చెప్పండి సార్, చూపించమని అంకెల్ ఏళ్ళు చెప్తాను. ఆడ ఏదైనా చూపించండి ఇక మీ ఇష్టం. ఇట్లానే చూపించండి. ఏదైనా ఎన్ని వేలు అక్కడ పెట్టండి ఇక, లేదు ఆడ పెట్టండి ఇక. ఎన్ని వేలు చెప్తాను. ఎన్ని వేలు ఉన్నాయి? 4 వేలు. వెరీ గుడ్. మీరు చూడండి మీరు చూడండి, మీరు చూడండి కింద నుంచి చూడండి, కింద చూడండి ఏముందో చూడండి మీరు ఊరిని కింద చూడండి ఏం కనబడుతుంది చూడండి. అక్కడ మీరు కింద చూస్తే పైన కనిపిస్తుంది, అది పెరిస్కోప్. వాళ్ళకి పాఠంలో వచ్చి ఉంటుంది, దాని అట్టలో చేసి చూస్తారు. కింద ఇక్కడ పెట్టానమ్మా, ఏం పెట్టానమ్మా? ఎన్ని ఏళ్ళు ఉన్నాయమ్మా? 3 ఏళ్ళు. అది సరిగ్గా పెట్టు. తీసుకోనా పెరిస్కోప్ మనం చదువుకుంటాం కదా. ఇమేజ్ కనిపిస్తుంది. ఎన్ని ఫింగర్స్? 4. మీరు గట్టి మాట్లాడాలా? మీరు సార్ మళ్ళీ అక్కడ సెలలో పెడతాడు కదా, కనిపెట్టాలి బుక్లో ఉండేవి. వాళ్ళ ఆలోచన మీరు ఏళ్ళు పెట్టమా? మీరు పెట్టుగా, మీరు పెట్టండి అక్కడ, మీరు పెట్టండి. బుక్లో ఉండే ఎంత బాగా తయారు చేస్తారు. రైట్ నాన్న, వెరీ గుడ్, బాగా చేసాం. బుక్లో ఉండేవి సొంతంగా కాలేజ్. ఇట్లా రండిగా. ఇది హర్షిత ఎక్కడ పోయింది బా? చెప్పు ఏదో నువ్వు పేరు తెచ్చినావు. నా పేరు చరిత. నేను ఇప్పుడు ఎంపీబీ స్కూల్లో 7th క్లాస్ చదువుతున్నాను. ఇది మన శరీర భాగాలు. ఇది బ్రెయిన్. మనము ఇష్టంగా కొత్త విషయాలను తెలుసుకోవడం ఇందువల్ల మన బ్రెయిన్ చాలా షార్ప్గా తయారవుతుంది. మామూలుగా మా బ్రెయిన్ అంటాం కదా, బ్రెయిన్ వచ్చేసి ఇంతవరకు 100 రూపాయలు ఉంటే ఐన్స్టైన్ అనే అతను ఎక్కువ వాడినాడు. అదే ఆయన 30 పైసలు భాగమే వాడింది. అంటే ఇంతవరకు 100% వాడిన వాళ్ళు ఇంతవరకు భూమి మీద పుట్టలే. మరి భూమి మామూలు మనకి ఆహారం తింటేనే కదా మనకు శక్తి కావాలంటే ఆహారం. దీనికి శక్తి ఏమంటే మనం ఇష్టమైన విషయాల్ని చదువుతాన్నా, ఇష్టమైన పని కొంతమంది రిపేర్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఆటలాడుతూ ఉంటారు. వాళ్ళకి ఇష్టమైన పనిని చేయిస్తే బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. బ్రెయిన్కి ఆహారం అదే. నెక్స్ట్ ఇవి మన కళ్ళు మనకు చూడడానికి అవసరం వస్తాయి. ఇందులో రెటీనా అనే నాడి ద్వారా మెదడుకు చేరే నాడి ద్వారా ఇక్కడ నుండి మెదడుకు చేరే అక్కడి నుండి మనకు చూపుని ఇస్తుంది. ఇది ముక్కు ద్వారా మనము గాలిని పీల్చవచ్చు. ముక్కు ద్వారా మనకు
ద్వారా మనము గాలిని పీల్చవచ్చు. ముక్కు మనకు చాలా అవసరం ఉంది. ఇది నోరు, నోటి ద్వారా మనము ఆహారాన్ని తీసుకోవచ్చు. ముందుగా మనకు ఆహారం పొట్టలోకి వెళ్ళి అక్కడి నుండి కాలేయంలోకి కాలేయం గురించి చెప్పమ్మా. కాలేయం గురించి ఎక్కువ చెప్పు. ఇది మా కాలేయము. మొత్తం మనకు 5 గ్రంథులు ఉంటాయి. శరీరంలో 5 గ్రంథులు అంటే మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేవి. దాంట్లో అన్నిటికంటే పెద్దది ఇదే అన్నమాట. దీని ప్రత్యేకత చెప్పమ్మా. ఇది కాలేయం. కాలేయం మన శరీరంలో భాగాల్లో ఏది కోసి వేసినా పెరగదు. కానీ చెప్పు ఎక్కడ బుక్లో చదివినట్టు చెప్తావా? నీకు దీని గురించి ఏం తెలుసు చెప్పు. ఇది కాలేయం కదా. ఈ కాలేయానికి మిగిలిన శరీర భాగాలు కళ్ళు, చెవులు ఎవరు ఉన్నాయి. దానికి దీనికి తేడా. పేగులు ఉన్నాయి, ఊపిరితిత్తులు ఉన్నాయి, గుండె ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇది స్పెషల్. ఏంటి స్పెషల్? నిదానం ఈ మన శరీరంలోని భాగాలన్నీ కోసివేస్తే పెరగవు. కానీ ఈ కాలేయం కోసివేసినా మళ్ళీ పెరుగుతుంది. చెప్తాను, పాఠాలు చెప్తానవా? చెప్పు అక్కలెక్కి. అంటే శరీరంలో ఏ భాగాన్ని కోసినా నిదానం చెప్పు. శరీరంలో ఏ భాగాన్ని కోసినా పెరగదు. కానీ ఈ భాగాన్ని ఎంత కోసినా మళ్ళీ పెరుగుతుంది. అట్లా ఇంకా ఏం చేస్తుంది? అది ఎన్ని పనులు చేస్తుంది? సుమారుగా 500 రకాల పనులు. 500 రకాల పనులు చేస్తుంది. మామూలు కన్ను 1 లేదా 2 రకాలు. చూడడానికి మాత్రమే. ముక్కు 2, శ్వాసను చూసేకి, గాలి పీల్చేకి. నోరు తినడానికి, రుచిని తెలపడానికి. 1-2 పనులు మాత్రమే చేస్తాయి. ఇది ఎన్ని పనులు చేస్తుంది? 500 రకాల పనులు చేసే భాగం ఏమైనా ఉందా? ఇది ఒక్కటే. మళ్ళీ ఇది కోసేసినా మళ్ళీ పెరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు దీన్ని భద్రం కాపాడుకోవాలా. కానీ ఏం చేస్తే అది నాశనం అయిపోతుంది? ఒకటి ఏందమ్మా, విషాన్ని. ఇప్పుడు మనకు ఏదన్నా పాము కాటేసినా, తేలు కాటేసినా, మామూలు ఎవరైనా చనిపోవాలని, సూసైడ్ చేసుకోవాలని, ఆత్మహత్య చేసుకొని విషం తాగుతారు. ఆ విషాన్ని కూడా కరిగించేది ఇది కదా కాలేయం. మరి ఇంత మంచి భాగాన్ని మనకి దేవుడు ఇస్తే దేనివల్ల చెడగొట్టుకుంటానని చెప్పాలి? మందు, సారాయి, తాగడం వల్ల ఇది గట్టిగా రాయిలాగా మారిపోయి లివర్సికోసిస్ అని వ్యాధి వచ్చి మనిషి చనిపోతాడు. ఇది ఒక్కటే. మామూలుగా సారాయి, కళ్ళు, బ్రాందీ, విస్కీ తాగుతారు కదమ్మా. అది తాగితే ఏమవుతుందంటే ఇది కోసినా కూడా మళ్ళీ పెరుగుతుంది కదా. ఇది ఏమవుతుందంటే రాయి మాదిరి అయిపోతుంది. ఆ రాయి పోయలేము కదా మనం. కోస్తే ఏమవుతుంది? పొడి పొడి రాలిపోతుంది. ఇట్లా అయిపోతుంది. తాగుడు మాత్రమే ఇది చెడగొడుతుంది. మీకు ఏమీ చెడగొట్టదు. అంటే మీ ఊళ్ళో 100 మంది మొబైల్ ఉంటే 99 మంది తాగుతాను. వాళ్ళకి చెప్పండి, అది కొంచెం చెప్పాలా. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదమ్మా. వాళ్ళకి తెలియదు ఇంత మంచిది దేవుడు ఇచ్చినాడు మనకి. శరీరంలో ఏది లేదు అట్లాంటిది. ఇది ఒక్కటే దేవుడు ఇస్తే దాన్ని కూడా నాశనం చేసుకుంటారు మీ వాళ్ళు. అది కొంచెం చెప్పండి. ఇళ్ళల్లో ఏమవుతుంది వాళ్ళకి తెలియదు. ఏదో వాళ్ళ దగ్గర ఇంగ్లీష్ వాళ్ళు, వాళ్ళకేం కాదు కదా. వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళు, వాళ్ళకి వేరే. వాళ్ళకు చెప్పాలి మనం ఏమవుతుంది. అదే మీరు కొడతారు. ఈ పిల్లలు చెప్తే సరిపోతుంది వాళ్ళకి. వాళ్ళ బిడ్డలు కొట్టలేరు కదా. నెక్స్ట్ మా చెప్పమ్మా.